హలో గాయ్స్, రీసెంట్గా మేము భద్రాచలం ట్రిప్కి వెళ్ళాము. మా ఇంటి దగ్గర నుంచి 2 అవర్స్ అనమాట. ఇటు సైడ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు నేచర్కి మనం చాలా బాగా కనెక్ట్ అవ్వచ్చు. ఫస్ట్ అయితే గోదావరి దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ అందరూ దీపాలు వెలిగించి గోదావరిలో వదిలేస్తారు. సో ఇక్కడ మేము అదే చేస్తున్నాము. ఇక్కడ బోటింగ్స్ అవైలబుల్గా ఉండవు, కానీ పర్ణశాల దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయి. భద్రాచలం టు పర్ణశాల ట్రావెల్ చేయడానికి మనకి మినిమం 40 to 45 మినిట్స్ అయితే టైం పడుతుంది ఎక్స్ట్రా. అక్కడ మనకి బోటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటాయి. మనం ఏం కావాలన్నా కూడా అక్కడే కొనుక్కోవచ్చు. మేము వీకెండ్ వెళ్ళలేదు, వీక్ డేస్లో వెళ్ళాం కాబట్టి మరీ అంత రష్ అయితే ఏం లేదు. ఇక్కడ చిన్న చిన్న షాపింగ్స్ లాంటివి ఉన్నాయన్నమాట, ఏవైనా కొనుక్కోవడానికి. మాకైతే దర్శనం చాలా బాగా అయ్యింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. భద్రాచలం వచ్చిన ప్రతి వాళ్ళు ఇక్కడ ఫోటో దిగుతారు. వై బికాస్ శబరి రాముల వారికి రేగిపళ్ళు తినిపిస్తున్న ప్రదేశం అన్నమాట ఇది. పర్ణశాలలో షూట్ చేయడానికి లేదు, కెమెరాస్ నాట్ అలౌడ్. వీక్ అంతా ఎంతో కష్టపడుతూ ఉంటారు కదా, మీరు కూడా ఒక వీకెండ్ చూసుకొని నేచర్ని ఎంజాయ్ చేస్తూ రాముల వారిని దర్శించుకోండి.